నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి. అయితే ఏపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి తెలంగాణ సీఎం ఏపీలో వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తే అంటే కాంగ్రెస్ తరపున అటు జగన్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ జరగడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో కూడా ఇక్కడ మనం చూసాం. సో ఇదే పరిస్థితి ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏపీలో వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ నుంచి సీఎం వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ కాంగ్రెస్కి చేస్తే మరి వైసీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది సార్? మంచిదమ్మా. ఇప్పుడు మనం ప్లస్ మైనస్ కన్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది మనం ముందు దానికి పరిమితమై మాట్లాడదాం. ఆ తర్వాత ఆయన పర్యటనలో ఎవరికి మైనస్ ప్లస్ అనేది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు అన్నారు కిందటిసారి ఎలక్షన్ తెలంగాణలో జరిగినప్పుడు డికే శివకుమార్ గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చాలా యాక్టివ్ పాత్ర తీసుకున్నారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి కానీ వాళ్ళలో ఉన్న అంతర్గత కుమ్ములాటను సర్దుబాటు చేయటంలో కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్గా కంటిన్యూ చేయటంలో ఫెసిలిటేట్ చేశాడు. అంటే ఇతర నాయకుల్లో ఉన్న చిన్న చిన్న అభ్యంతరాలని అవసరాన్ని చెప్పి వాళ్ళని కొంచెం సైలెంట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. అలా కాంగ్రెస్కి ఒక రకంగా వెనుదన్నుగా ఉండి తెలంగాణలో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ని గెలుపుకి తీసుకొచ్చేసాడు. అట్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక యునైటెడ్ ఎఫర్ట్ చేసింది, ఒక సమిష్టి కృషి. దీనికి తోడు కేంద్రం నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అండ్ ప్రియాంక వీళ్ళు ముగ్గురు కూడా ఇది ఒక సొంత ఇంట్లో కార్యక్రమం లాగా, ఇది ఒక ఎన్నికల కార్యక్రమం అని వాళ్ళు అనుకోలేదు. ఇది కుటుంబంలో ఫంక్షన్ చేస్తే ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఎంత డెడికేటెడ్గా అంకిత భావంతో పనిచేస్తారో ఆ భావంతో చేశారు. ఎలక్షన్ కాదు ఇక్కడ క్వశ్చన్. మనం ఇక్కడ బీఆర్ఎస్ చేతిలో మోసపోయాం. మళ్ళీ మనం తిరిగి తలెత్తి ఆ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసి కాంగ్రెస్ మనం ఇచ్చాం తెలంగాణని. ఆ ఫలితాలు ఒక సామాన్య మానవుడికి, సామాన్య కుటుంబీకులకు కూడా అందాలి అనే ఒక ఎయిమ్, ఆబ్జెక్టివ్, ఒక మిషన్ లాగా పనిచేశారు. మనం చేసిన పని కరెక్ట్ ఫలితాలు కరెక్ట్ పర్సన్కి చేశాం, తెలంగాణ ఇచ్చాం. కానీ అది ఆ లాభాలు ఒక కుటుంబానికే పరిమితమైనవి, చాలా పరిమితమైన వ్యక్తులు అనుభవిస్తున్నారు. అది కాదు మనం ఇచ్చింది. ఈ ఫలితాలు అనేది అందరికీ అందాలని ఇచ్చాం. కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే మనం సమిష్టిగా పనిచేసి ఆ ధ్యేయాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేయటం అని మనకు కనపడింది. అది ఒక గొప్ప విషయం. దాంట్లో డికే శివకుమార్ గారు మరింత అడాప్షన్, అంటే ఈ రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నట్టుగా పనిచేశారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు షర్మిల గారికి, నువ్వు అక్కడ ఇక్కడ వద్దమ్మా, ఇక్కడ నీ యొక్క ఉనికిని వేరే వాళ్ళ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు, మళ్ళీ నువ్వు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చీఫ్ మినిస్టర్ అవుతానికి ప్రయత్నిస్తున్నావు అని. దాని మూలాన ఇప్పుడు వరకు మనం చేసిన కృషి కూడా దెబ్బతింటుంది అన్నప్పుడు ఆమె ఏమనుకుంది, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను, నా పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నానని చెప్పింది. అప్పుడు కొంతమంది నవ్వారు, అంటే ఆమె ఏమీ సాధించలేక విలీనం చేసేసిందని. కానీ అందులో కొంత వాస్తవం ఉంది, చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. ఎట్లా అంటే ఆ రోజు కనుక ఆమె కంటెస్ట్ చేస్తే, ఇప్పుడు ఒక మిషన్లో స్పానర్ పెట్టడం పెద్ద కష్టమేం కాదు, మిషన్ని బాగు చేసి నడపటం కష్టం. ఇప్పుడు ఆమె కనుక పోటీ చేస్తే ఎంతో కొంత పార్టీ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ ఓట్లు, కొన్నిసార్లు కాంగ్రెస్ ఓడిపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎక్కువ మార్జిన్ ఏం లేదు, చాలా స్వల్ప మార్జిన్ తో గెలిచింది అంతే. అదొకటి సీట్లు కూడా పెద్ద నంబర్లో మార్పు లేదు. అందువల్ల కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొడతామని రాజ్యసభలో. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇది ఒక్కొక్కసారి ఒక చిన్న త్యాగం కూడా ఒక మంచి ఫలితం ఇస్తుంది. ఇప్పుడు షర్మిల గారు ఆమె చాలా లైట్ వెయిట్, ఆమె ఉనికి ఉందా లేదా, ఆమె ఇక్కడ పెద్ద కాంగ్రెస్కి సహాయం చేసేది ఏముంది, ఆమె విరమించుకుంటే అనుకున్నారు. కానీ వాళ్ళ అధిష్టానం కానీ తర్వాత వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత నిజమే కదా, ఎంతో కొంత కాంగ్రెస్ ఓటు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఓటు చీలిపోతే కొంత నష్టం జరిగేది. అందువల్ల అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా షర్మిల గారి విషయంలో ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే
ఏంటంటే ఈమెని ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్ చేయించి అప్పుడు పిసిసి ఇస్తారా, ఏఐసిసిలో జనరల్ సెక్రటరీ ఇస్తారా, ఇంకేదైనా స్పోక్స్ పర్సన్ ఇలాంటి ఏదైనా మహిళా కాంగ్రెస్ ఇస్తారా అనుకున్నారు. కానీ అట్లా కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయగలిగిన వ్యక్తి షర్మిల్ గారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఆమె అన్న వాళ్ళన దెబ్బతింది ఆర్థికంగాను, తర్వాత రాజకీయంగా దెబ్బతింది. నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది, కానీ ఆయన మాత్రం వీళ్ళకి ప్రతిఫలంగా ఏమి ఇవ్వలేదు, అన్యాయం జరిగింది. అది ప్రజలకు కూడా తెలుసు. ఇవి కూడా ఆయన పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి మంచి కాక్ ఫైట్ లాగా జరుగుతుంది వీళ్ళిద్దరికి అనేసి పిసిసి ప్రెసిడెంట్ అక్కడ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నువ్వేమి కంగారు పడబాకమ్మా, నేను కూడా నీకు ఒక అన్నలాగా వచ్చి నిలబడతాను. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు కూడా కొంత పరపతి ఉంది, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి, తర్వాత పరిచయాలు ఉన్నాయి, తర్వాత ఆయనకి అక్కడ బంధుత్వాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఎవరికి అక్కడ కక్ష కానీ వ్యతిరేకత కానీ ఏం లేదు. తర్వాత పార్టీ పరంగా ఆయన ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి సొంత పార్టీ అక్కడ. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా ఉండి కేసీఆర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ కాదు కదా, అయినా కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేయటంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఎందుకంటే అక్కడ మిత్రభావం పనిచేసింది, మిత్రత్వం. ఆయనకి ఈయనకి భావాలు కలిసినాయి. చంద్రబాబు నాయుడు గారు కామన్ శత్రువుగా ఉన్నాడు ఇద్దరికి, కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. ఇక్కడ అట్లా కాదు, సొంత పార్టీ వ్యక్తి అక్కడ ఉంది. అందులోనూ ఆయన మాటిని ఇక్కడ పార్టీని విలీనం చేసింది, ఇక్కడ సహకరించింది ఎన్నికల్లో. కాబట్టి ఆ అమ్మాయిని కూడా అక్కడ బలపరిచి ఆమెని కనీసం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాకపోయినా షర్మిల్ అనేది ఒక ఫోర్సు, కాంగ్రెస్ అనేది ఒక పార్టీ ఉంది అని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజానికి ఆడ పార్టీలో ఉన్న 90% క్యాడర్ కాంగ్రెస్ వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు శ్రేయోభిలాషులు. అప్పుడు రాజన్న ప్రభుత్వం పెడతాడని వీళ్ళిద్దరూ షర్మిల్ గారు, విజయం గారు ప్రజలకి హామీ ఇచ్చినందు వలన వాళ్ళిద్దరి మీద ఉన్న విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న ప్రభుత్వం ఏ కోశా కూడా అమలు చేయలేదని షర్మిల్ గారు, విజయం గారు కాదు ప్రజలు కూడా గమనించారు. కాబట్టి సత్యం అయిపోయింది. జగన్ ఎరిగిన సత్యం, జగమెరిగిన సత్యం. జగన్ గారికి కూడా తెలుసు వాళ్ళ నాన్నగారు ఆశయాలు ఏంటి అనేది. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటంటే ఇక్కడ ఇది ఏదైతే ఈ పథకాలు మాత్రమే పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు అయితే ఎక్కడా అడుగులు వేయలేదు. సో దీన్ని కప్పిపుచ్చడానికి రాజధాని అనే టాపిక్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. సో ఇవన్నీ మాట్లాడొద్దు, పాలిటిక్స్ వచ్చే టైంకి మళ్ళీ ఈ అంశాన్ని పక్కకు పెట్టేసి ఈ అంశాల గురించి మాట్లాడితే అయిపోతుంది. సో అటు ఇక్కడ కేసీఆర్ కూడా కొంచెం మేలు చేసినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈయన ఏంటంటే ఈయన గురించి మళ్ళీ ఈయన గురించి కూడా ఆలోచిస్తున్నారు, ఆయన గురించే కాకుండా. సో ఈ పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తే అటు వైసీపీ, ఇక్కడ మన బీఆర్ఎస్ మళ్ళీ స్నేహంగా మళ్ళీ వాళ్ళు ఒకరినొకరు అంటే ఒక అన్నదమ్ముల్లాగా మళ్ళీ కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఇది ఎట్లా చూడాలి సార్? మరి నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. అది ఉభయతారకంగా అంటారు సార్, ఇద్దరికి లాభదాయకంగా ఉంది. అక్కడేమో ఆంధ్ర ప్రజల మనస్సుని ఇటు మళ్ళిస్తున్నారు, వాళ్ళ దృష్టిని మళ్ళిచ్చే కార్యక్రమం ఇది హైదరాబాద్ అనే ఒక వివాదం సృష్టించి ఇక్కడ ఆ వివాదం ద్వారా బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే లేకపోయేటప్పటికి చూసారా వెంటనే వాళ్ళు వచ్చేసారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసింది. మళ్ళీ రాజధాని పేరుతో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రాలో కలిపేసుకుని వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. గతంలో మీరు ఎట్లాంటి బాధలు పడ్డారో మళ్ళీ మనకు అదే వస్తుంది. కాబట్టి నన్ను గెలిపిస్తే కనుక నేను ఇక్కడ ఉన్న 17 సీట్ల లోక్సభ సీట్లు మొత్తం నాకు గెలిపిస్తే నేను వెళ్ళి మళ్ళీ అక్కడ ఫైట్ చేస్తాను అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అట్లా ఆయనకేమో ప్రజల దృష్టి అక్కడ మళ్ళించుకుంటున్నాడు. ఇక్కడ ఆయన పెద్ద ఆయన కేసీఆర్ గారికేమో ప్రజల్లో ఒక భావోద్వేగం, మళ్ళీ ఈ రీజనల్ ఫీలింగ్, ప్రాంతీయ భావం రెచ్చగొట్టి అట్లా లాభం చేయాలని చూస్తున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో మీరు అడిగిన రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళటం వలన
ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని షర్మిల గారు కొంత చీలిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభావం కూడా చీలుస్తుంది. ఎక్కువ నష్టపడేది 97% నష్టం వైఎస్ఆర్సీపీకి జరిగితే ఏదైనా 2 to 3% తెలుగుదేశానికి జరగచ్చు. రైట్ సార్. అంతకన్నా మించి అయితే జరగదు. సో ఈ క్యాంపెయినింగ్ ద్వారా మనకి నష్టపోయేదంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతారు. ఎక్కువ శాతం వరకు అయితే తనకి ఆ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మన వీక్షకులు కూడా నమస్కారం.